రష్యా రాజధాని మాస్కోలో ఓస్టాన్కినో టవర్ అని చెప్తారు. మీకు యూరోప్లో ద టాలెస్ట్ ద లార్జెస్ట్ ఫ్రీ స్టాండింగ్ టవర్ ఇదండి. అంటే రష్యా టీవీ అండ్ రేడియో బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ అంటారు చూసారా, వాళ్లకు సంబంధించిన అతి పొడవైన గోపురం. సో నిన్న ప్రపంచమంతా కూడా బిత్తరపోయే ఒక విషయం జరిగింది. ఏమిటి అంటే భారత్కు సంబంధించిన జాతీయ జెండాను ఇక్కడ వీళ్ళు డిజిటల్గా ఎగరవేశారు. సో ప్రపంచమంతా కూడా ఉలికి పడింది. అంటే ఇంత పెద్ద టవర్లో మన జాతీయ జెండా గర్వంగా అనిపిస్తుంది. అలాంటిది ప్రపంచ స్థాయిలో అందరూ కూడా రష్యా భారత్కు ఇస్తున్న విలువ ఏమిటి అనేది క్లియర్ కట్గా పుతిన్ గారు అక్కడ చేసి చూపించారు. అసలు నిజంగా చెప్పాలంటే మోదీ గారు కూడా షాక్ అయ్యారు. అబ్బా ఇలాంటి ఒక స్వాగతమా, అంటే డే 1 అంతా కూడా ఈయన అక్కడ అరైవల్, తరువాత ఈయనకు ఒక రెడ్ కార్పెట్ వెల్కమ్ వేయడము, మీకు మిగతా విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. డే 2 అన్నప్పుడు ఇండియా రష్యా సబ్మిట్ అని అంటారు. అంటే మీకు డిసెంబర్ 2021 పుతిన్ గారు భారత్ వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఇండియా రష్యా సబ్మిట్. ఇది మీకు 21వ సబ్మిట్. తరువాత మీకు రష్యా యుక్రెయిన్ యుద్ధము, మీకు ఈ సబ్మిట్ జరగలేదు. ఇవాళ మోదీ గారు 22nd ఇండో రష్యన్ సబ్మిట్కి వెళ్ళడం. సో ఇక్కడ కొన్ని అతి ముఖ్యమైన విషయాలు, ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఏమిటి అంటే ఇది మోదీ గారి ద ఫస్ట్ బైలాటరల్ విజిట్ ఆఫ్టర్ ద 3rd టర్మ్. సో ఈ సబ్మిట్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయండి. అందులో చాలా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే మీకు ప్రధానమంత్రిగా 3వసారి ఎన్నిక అయిన తరువాత మోదీ గారు వెళుతున్న ఫస్ట్ అఫీషియల్ విజిట్ ఇదండి. అంటే G7కి వెళ్ళారు, అంటే అక్కడ గెస్ట్గా వెళ్ళారు. ఇక్కడ ఏమైంది, మీకు బైలాటరల్ విజిట్ అన్నమాట, బైలాటరల్ మీటింగ్ కోసం వెళ్ళారు. సో ఇప్పుడు మీరు గమనించారు అనుకోండి, రష్యా మనకు ఎంత ఇంపార్టెంట్ అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ అఫీషియల్ విజిట్ అని అమెరికా వెళ్ళుండొచ్చు కదా, ఎందుకు ఇవాళ రష్యా వెళ్ళారు? మామూలుగా మోదీ గారు మీకు పదవీ స్వీకరణ చేసిన తరువాత పొరుగు దేశాలకు వెళతారు, ఇది ఆనవాయితీ. కానీ ఈసారి ఈయన ఏకంగా రష్యాకు వెళుతున్నారు. సో వెళ్ళడంలో మీరు గమనించారనుకోండి, మోదీ గారు ప్లే చేసిన అతిపెద్ద స్ట్రాటజీ అంటే ప్రపంచ దేశాలకు రష్యా ఎంత ముఖ్యమని చెప్పడానికి ఆయన వెళుతున్నప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూస్ చూడండి, అలాగే ప్రెస్ మీట్స్ చూడండి. అందులో మీరు గమనించారనుకోండి, మై ఫ్రెండ్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్, మై ఫ్రెండ్ అని పదే అంటే ఒక నార్త్ కొరియా లాంటి దేశానికి వెళ్ళి కిమ్ జాంగ్ ఉన్ని కలిసేసి ఒక స్ట్రాటజికల్ అగ్రిమెంట్ వేసుకొని వెనక్కి వచ్చిన వ్లాదిమిర్ పుతిన్ని మోదీ గారు ఎలా సంబోధిస్తున్నారు, మై ఫ్రెండ్ అని చెప్తున్నారు. అంటే ఒక పర్సనల్ టచ్, పుతిన్ నాకు చాలా ఆప్తుడు, సన్నిహితుడు, మంచి స్నేహితుడు. ఇది ప్రపంచానికి మనం చెప్తున్నాం. 16,500 శాంక్షన్స్ విధించి ఉన్న ఒక దేశము రష్యా. అలాంటి రష్యా యొక్క అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆయనను మీరు మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తే ఎలా ఉంటుంది? ఈ పని మోదీ గారు రష్యాలో చేసి చూపించారు. దాంతో ప్రపంచమంతా కూడా ఉలికి పడుతుంది, ఇంత ధైర్యం ఎలాగా? సో మీరు చూసారనుకోండి, మనము ఒక మేజర్ స్ట్రాటజీ ఇక్కడ ప్లే చేస్తున్నామండి. మనము ఒక న్యూట్రల్ పవర్గా ఉన్నాం. అంటే గ్లోబల్ సౌత్ అన్నప్పుడు భారతే అక్కడ లీడర్ అని చెప్పి రష్యాలో కూర్చొని మనం చెప్తున్నాం. ప్రపంచంలో అమెరికా గ్రూప్ ఒకవైపు, రష్యా గ్రూప్ ఇంకొక వైపు, థర్డ్ పవర్ ఎవరు అంటే భారత్, గ్లోబల్ సౌత్ పవర్. ఇది మనం అక్కడ ప్రూవ్ చేస్తున్నాం. మనం అమెరికాకు వెళ్ళగలము, రష్యాకు వెళ్ళగలము. ఫైనల్గా గ్లోబల్ సౌత్కి నాయకత్వం ఎవరిది అంటే భారత్ది, మోదీ గారిది అని చెప్పి అక్కడ మనం ప్రూవ్ చేస్తున్నాం. సో ఇప్పుడు అమెరికా వాడో యుక్రెయిన్ వాడో ఏమీ మాట్లాడలేడండి. ఎందుకు? మీకు యుక్రెయిన్ అధ్యక్షుడు మీకు జెలెన్స్కీ పదే మోదీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాడు. మోదీ గారు రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కలగజేసుకోండి, ఇంటర్ఫియర్ అవ్వండి, మిడిల్ మ్యాన్షిప్ అనే దాన్ని మీరు ఇప్పుడు మొదలు పెట్టండి, ఈ యుద్ధాన్ని ఆపండి, మీ అవసరం ఎంతో ఉంది, పదే. సో ఇప్పుడు మోదీ గారు రష్యా వెళ్తున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా రష్యా యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన విషయాలు ప్రస్తావనకి వస్తాయి. ఈయన పుతిన్ గారిని అడుగుతారు, దిస్ ఇస్ నాట్ ద ఈరా ఆఫ్ వార్ అని నేను అన్నాను కదా, 2022లో అన్నాను.
2024లో కూడా ఈ యుద్ధం ఇలా కొనసాగితే ఎలాగా, మీరు దీన్ని ఎప్పుడు ఆపబోతున్నారు, ఆపడానికి కావలసిన ఆ కార్యాచరణ ఏమిటి నాకు చెప్పండి, నేను జెలెన్స్కీతో మాట్లాడతాను. ఇవాళ ప్రపంచంలో ఇలాంటి ఒక కండిషన్లో, ఇలాంటి ఒక సిట్యువేషన్లో ఉండే ప్రధానమంత్రి ఎక్కడా ఉండరండి. మోదీ గారు పుతిన్ గారిని అడగగలరు, పుతిన్ గారు జవాబు చెప్పే తీరాలి. విషయం ఏమిటి అంటే, మీకు అమెరికా యుద్ధాన్ని కోరుకుంటుంది. ఇవాళ మీరు నాకు చెప్పారు, వెంటనే నేను సీజ్ ఫైర్ అనౌన్స్ చేయొచ్చు, యుక్రెయిన్ కూడా ఓకే అనొచ్చు, కానీ మీకు అమెరికా వాళ్ళకి యుద్ధము కావాలి కదా, మరి దీనిని మీరు ఎలా ఆపుతారు? అమెరికాలో జో బైడెన్తో మాట్లాడగలరా? మనము మై బెస్ట్ ఫ్రెండ్ పుతిన్ అంటామండి, మై బెస్ట్ ఫ్రెండ్ జో బైడెన్ అని అనలేము. మీకు అలాంటి సిచ్యువేషన్ అమెరికాతో, అంటే వాళ్ళ ఐడియాలజీ ఎప్పుడు కూడా ఇతర దేశాలను వాడుకోవాలి, ఏదో ఒక రకంగా వాళ్ళని లొంగ తీసుకోవాలనుకున్న అమెరికాతో ఇలాంటి మీకు ఎథికల్గా మాట్లాడలేరు. సో అది పరిస్థితి. మరి ఇప్పుడు మోదీ గారు పుతిన్ గారితో ఏం మాట్లాడతారు, దీని యొక్క రెపర్కషన్స్ ఎలా ఉంటాయి, ఈ మీటింగ్ యొక్క ఇంపాక్ట్ ప్రపంచ దేశాలకు ఎలా ఉంటాయి? ఇప్పుడు వీళ్ళు ఓస్టాన్ కీనో టవర్లో మన జాతీయ జెండాను ఎగరవేశారండి. ఇదే విషయం మీరు గమనించారనుకోండి, 2022లో రష్యాకు సంబంధించిన అతిపెద్ద రాకెట్. సో ఇందులో మీకు ఎన్నో శాటిలైట్స్, వివిధ దేశాలకు సంబంధించిన శాటిలైట్స్, వీళ్ళు రష్యా మీద శాంక్షన్స్ విధించిన వెంటనే మేము ఈ ప్రాజెక్ట్, ఈ మిషన్ని ఒప్పుకోమని వాళ్ళందరూ చెప్పారు. వెంటనే రష్యా ఏం చేసింది, ఆ ఫ్లాగ్లను అంతా కూడా పీకి పడేశారు. ఇందులో అమెరికా అనండి, జపాన్, ఫ్రాన్స్, యూకే వీళ్లకు సంబంధించిన ఎన్నో శాటిలైట్స్, జెండాలు ఉన్నాయి, అన్నిటినీ పీకేశారు. ఒక్క భారత్ జాతీయ జెండాను మాత్రమే అవర్ ఫ్రెండ్ అని చెప్పి అక్కడ ఉంచారు. సరిగ్గా అలాంటి ఒక మూమెంట్నే మళ్ళీ మనము ఇవాళ చూస్తున్నాము. అంటే రష్యా పర్సెప్షన్లో మీకు భారత్ ఎంత ముఖ్యమైన దేశము. ఆల్రెడీ నేను మాట్లాడాను, మోదీ గారు వచ్చినప్పుడు ఎవరు వెల్కమింగ్ చేశారు, అదే షీ జిన్పింగ్ వచ్చినప్పుడు వాళ్ళ సెకండ్ ప్రధానమంత్రి స్వాగతం పలకడానికి వెళ్ళాడు. అంటే ఇండియా యొక్క ఇంపార్టెన్స్ ను రష్యా వాళ్ళు ఎలా గ్రహిస్తున్నారు, ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఇదేమైనా ఒట్టి రష్యన్ ఆయిల్సా, ఫర్టిలైజర్సా అంటే అలా కాదండి. మనము చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలము. ఒక్కసారి మోదీ గారు రష్యాలోకి వచ్చారు అంటే ఇది ప్రతి ఒక్క దేశము కూడా ఆలోచిస్తుంది. రష్యా వాళ్ళకైతే ఇది ఒక ప్రౌడ్ మూమెంట్. ఈయన మా దేశంలోకి వచ్చి మా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గారిని కలుస్తున్నారు, వీళ్ళు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ గురించి మాట్లాడుతున్నారంటే మనం ఇది ఒక S-400 అనొచ్చు, బ్రహ్మోస్ అనొచ్చు, ఆయిల్స్ అనొచ్చు, ఫర్టిలైజర్స్ అనొచ్చు, వీటికి మించి ప్రపంచంలో ఒక అతి శక్తివంతమైన థర్డ్ గ్రూప్ ఉంది. ఈ గ్రూపే గ్లోబల్ సౌత్కు సంబంధించిన సమస్యలను అంతా కూడా ప్రపంచ స్థాయిలో చాటి చెప్పడానికి భారత్ అనబడే ఒక నాయకుడు ఉన్నాడు అని చెప్పి ఇవాళ ప్రపంచానికి మనం తెలియజేస్తున్నాం. కాబట్టి ఈయన అమెరికాకు వెళ్లకుండా రష్యాకు వెళ్ళారు. అంటే ఇన్ని విషయాలు ఇందులో ఉంటాయా అంటే మీరు ఒక్కసారి జియో పాలిటిక్స్ని గమనించారనుకోండి, అడుగడుగున ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి స్ట్రాటజీస్ ఉంటాయండి. అలాగా మోదీ గారు రష్యాకు వెళ్ళారు, అక్కడ ఆ టవర్లో మన జాతీయ జెండా ఎగురుతుంది అంటే ప్రపంచానికంతా కూడా చాలా ముఖ్యమైన స్ట్రాంగ్ మెసేజెస్ మనం ఇస్తున్నాం. ఒక్క అమెరికా అగ్రరాజ్యం కాదండి, రష్యా ఇవాళ కూడా అగ్రరాజ్యమే. ఇంకొక థర్డ్ పవర్ ఈ ప్రపంచంలో ఉంది, ఆ పవరే భారత్. దీనిని మీరు గమనించండి అని చెప్పి మనం క్లియర్ కట్ ఒక మెసేజ్ ఇస్తున్నాము. మరి మీరు చెప్పండి, ఇవాళ ఈయన రష్యాకు వెళ్ళారు, అక్కడ ఆ టవర్లో యూరోప్లోనే ద లార్జెస్ట్ మీకు ఫ్రీ స్టాండింగ్ టవర్ అంటారు, దాని మీద మన నేషనల్ ఫ్లాగ్ ఎగరడము అనేది రష్యా వాళ్ళు మనకు ఇస్తున్న ఇంపార్టెన్స్ ఎలాంటిదో ప్రతి ఒక్క భారతీయుడు కాదండి, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క దేశము కూడా ఇవాళ షాక్కు గురి అయిందని చెప్పి చెప్పాలి. మరి అలాంటి ఒక విషయము, అలాంటి ఒక సంఘటన రష్యాలో జరిగినప్పుడు భారతీయులుగా మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, అసలు మనం ఎంత గర్వంగా ఫీల్ అవ్వాలి, ఎంత ప్రౌడ్ మూమెంట్ ఇదో చూడండి. మరి దీని మీద అసలు మీరేం ఆలోచిస్తున్నారు, మీ ఒపీనియన్ ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.